అందరికీ నమస్కారం. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. నా పేరు రాకేష్. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, గత 4 రోజుల నుండి క్రైస్తవ మత బోధకుడు డాక్టర్ పగడాల ప్రవీణ్ గారనే పాస్టర్ని అత్యంత దారుణంగా హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారని క్రైస్తవ సంఘాలను కూడా ధర్నాలు చేయటం, ర్యాలీలు చేయటం జరుగుతూ ఉంది. ఇంచుమించుగా ఇది జరిగి ఇప్పటికీ 5వ రోజు. మరి గవర్నమెంట్ మేము స్పందిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తేనేమో ప్రజలు ఇంకా అనేక అనుమానాలు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేయడం జరుగుతుంది. వాస్తవానికి భారతదేశంలో ఆర్టికల్ 14, 18 ప్రకారంగా సమానత్వ హక్కు అనేది అందరికీ ఉంది. మరి భారతదేశంలో మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా గమనించాలి. ఎవరు కూడా ఏ మత కక్ష సాధింపు చర్యలు చేయొద్దని తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవానికి జరిగింది హత్యని క్రైస్తవులందరూ భావిస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ విషయం మీద మీరు స్పందించాలి. మీరు ఏదో సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేయడం, ఆ తర్వాత ఏదో ఇంకా ఉందని చెప్తా ఉంటే రోజు రోజుకి ప్రజల అనుమానాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ప్రజల్లో అనుమానాలు ఎక్కువ అవుతున్నప్పుడు కేసుని ఎంత త్వరగా ముందుకు నడిపిస్తే అంత మంచిది. మరి కేసు ముందుకు వెళ్ళాలనే తాపత్రయంలో అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. ఏ మతాన్నైనా ఏ వ్యక్తినైనా కానీ మేము ప్రశ్నించగలం. ఎందుకంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది మానవ హక్కులని హరించే విధంగా ఎవరు ప్రవర్తించినా, అది అధికారులైనా అది వదిలిపెట్టేది లేదు. కాబట్టి ఈ క్రైస్తవ మతానికి జరిగిన ఈ అన్యాయం ఏదైతే ఉందో దాన్ని త్వరగా మీరు పరిగణలో తీసుకొని ప్రజలకు న్యాయం జరిగించాలి. అదేవిధంగా చనిపోయిన వ్యక్తిని బట్టి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా చిట్యాల రాకేష్ అనే నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు చూస్తే ఇంత మాత్రమే కాదు, రంగనాయకుల గారి విషయంలో జరిగినప్పుడు కూడా మేము స్పందించాము. అదేవిధంగా ముస్లిం మైనారిటీ వర్గాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవాల్సినంత అవసరం లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయించి మీరు కూడా ప్రతి ఒక్కరిని ఒక మనిషిగా మీరు చూడండి. ప్రతి ఒక్క వ్యక్తిని ఒక మనిషిగా చూడండి. మీరు ఏదైనా చేయాలనుకునేటప్పుడు ఒక మతంలో ఒక వ్యక్తికి అన్యాయం జరిగినా, ఇంకొక మతంలో ఇంకొక వ్యక్తికి అన్యాయం జరిగినా, మరి ఇంకొక మతంలో ఇంకొక వ్యక్తికి అన్యాయం జరిగినా, అన్యాయం ఏ వ్యక్తి అయితే అన్యాయం అయిపోతున్నాడో, ఏ వ్యక్తి హత్యకు గురవుతున్నాడో అతని వెనకాల ఒక కుటుంబం ఉంటుందని, అతనికి భార్య పిల్లలు ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మనం